హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో మటన్ కర్రీ చూపిస్తాను చూడండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని అవి గోల్డ్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. పచ్చి స్మెల్ అంతా పోవాలన్నమాట. అల్లం పేస్ట్ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు అల్లంలో ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లిపాయలని మన తినమని చెప్తున్నారు. మటన్ చూసారా ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంది మటను. అలా బాగుంటుంది. బేబీ మటన్ అని అడిగితే ఇస్తారు. ఫ్రై అయిపోయినాయి మటన్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయలు ఫ్రై అయినాయి, మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని సాల్టు పసుపు వేసుకొని ఫ్రై తిప్పుకోవాలన్నమాట మొత్తం. అందులో వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ వచ్చేదాకా చూసుకోవాలి. చూసారా, వాటర్ వచ్చేసినాయి. అదిగోండి, వాటర్ వచ్చేసినాయి. ఆ వాటర్ అన్నీ సగం వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. సగం వచ్చేదాకా అలా మరిగించుకొని తర్వాత మనకి టమాటాలు వేసుకోవాలి. ఒక ఐదు టమాటాలు, కేజీకి ఒక 5 టమాటాలు వేసుకుంటే బాగుంటాయి. ఈ టమాటాలు నాకు తెలియదు ఫ్రెండ్స్. మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఈ టేస్ట్, మటన్ కర్రీ టేస్ట్ తినేవాళ్ళం అనమాట. కానీ నేను ఇంట్లో చేస్తే ఆ మటన్ కర్రీ టేస్ట్ రాదు, వేరే టేస్ట్ వస్తుంది. టేస్ట్ మనకు బాగానే ఉంటుంది, కానీ రెస్టారెంట్ టేస్ట్ వచ్చేది కాదు ఫ్రెండ్స్. ఎందుకో హ్యాండ్ వాష్ కని వెళ్ళి అటు చూశాను ఫ్రెండ్స్. టమాటాలు వేసారు. ఏంటి టమాటాలు వేస్తున్నారు అని అడిగాను. వేస్తామమ్మా అని. చూడొచ్చా అని అడిగాను. చూడమ్మా అన్నాడు ఆయన, చాలా పెద్ద వయసు. చూడమ్మా అన్నారు. వేస్తే ఇలా వేసేసి ఆ వాటర్లో మగ్గిచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. మగ్గిచ్చేస్తుంటే నుంచొని చూసి నాకు వాళ్ళు టమాటాలు వేసారన్న ఐడియా నాకు రాలేదు ఫ్రెండ్స్. ఆ ముక్కలకి పుల్లగా అనిపిస్తుంటే అసలు ఆ పులుపు ఆ ముక్కకు తగిలినప్పుడు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకునేదాన్ని. అవి మేము లెమన్ వేసారేమో అనుకునేదాన్ని, కానీ లెమన్ కాదు ఆ పులుపు. చూసారా, అవి మగ్గిన తర్వాత టమాటాలలో ఆ లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లేయరు తీయాలన్నమాట. తీసేస్తున్నారు వాళ్ళు. ఆ వాటర్లో మగ్గితే ఆ లేయర్ బయటకు వచ్చేస్తుంది. లేయర్ బయటకు వచ్చేస్తే ఆ లేయర్ తీసేస్తే మనకి టమాటాలు వేసింది అన్నది మనకు తెలీదు. కేజీకి 5 టమాటాలు వేసా ఫ్రెండ్స్. మీరు కనుక ఒకవేళ ఇంకా పుల్లగా తినేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కదా. కానీ ఇంకా పుల్లగా ఉండి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక 5-6 టమాటాలు, ఒక 6-7 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను అనుకున్నాను. నేనైతే 5 వేసాను, కానీ వేసుకోవచ్చు. కానీ ఇది వేసినప్పుడు ఉల్లిపాయ మాత్రం పెద్ద ఉల్లిపాయ అయితే ఆఫే వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయకి టమాటాకి ఎక్కడుందో కానీ టేస్ట్ తీపి వచ్చేస్తుంది, ఘాటు తగ్గిపోతుంది ఎంతో. అందువల్ల ఉల్లిపాయ మనం టమాటాలు ఎక్కువ వేసుకుంటున్నామంటే ఆఫే వేసుకోవాలి. అప్పుడు ఇది పులుపు అనేది ఆ ఉల్లిపాయకి టమాటాలకి తీపి అనేది రాదనమాట. పుల్లగా వస్తుంది, పులుపు అనేది వస్తుంది అనమాట. టమాటాలు చూసారా అట్లా మగ్గిపోతున్నాయో. మనకు తెలీదు టమాటా వేసినట్టు. ఆ లేయర్ తీసేస్తే మనం టమాటా వేసినట్టు వేరే వాళ్ళకి తెలీదు. అసలు మా ఇంట్లో వాళ్ళకే తెలీదు. నేను ఇలా నేను చేస్తానంటే నువ్వు నీలాగే చెయ్యి, మళ్ళీ చేంజ్ చేయమాక, మళ్ళీ మేము డే అంతా మేము డిసప్పాయింట్ అవుతాం అన్నారు. ఏం అవ్వలేదు ఫ్రెండ్స్. నేను అసలు వాళ్ళకి
నేనేసిందే వాళ్ళకి చెప్పలేదు. కామ్‌గా తినేసారు. వాళ్ళు టేస్ట్ బావుందమ్మా, టేస్ట్ బావుందమ్మా అన్నారు. టేస్ట్ బావుందన్నారు గానీ నేను చెప్పలేదు ఫ్రెండ్స్. వీడియో చేసిన తర్వాత చూసి ఆళ్ళు ఆహా! టమాటా ఏసావు గదా! ఆ రోజు అని అడుగుతున్నారు. చూసారా ఫ్రెండ్స్? ఈ ఇవి ఈ ఈ గుజ్జంతా గూడా ముక్కకు పట్టేస్తది ఫ్రెండ్స్. పుల్లగా ఎంత టేస్టీగా ఉందో ఫ్రెండ్స్. అసలు పులుపు అన్నది అదో రకం ముక్కలో మనం నములుతుంటే ముక్కలో అదొక రకం టేస్ట్ వచ్చింది. నాకు ఆ రెస్టారెంట్ టేస్ట్ మాత్రం వచ్చింది ఫ్రెండ్స్. ఇంకసలు నాకిది తెలిసిన తర్వాత రెస్టారెంట్‌కే ఎళ్ళట్లేదు ఫ్రెండ్స్. నేనే వండుకొని తినేస్తున్నా. చూసారా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఆ వాటర్‌లో ఈ టమాటాలు తెలీదు ఫ్రెండ్స్. మనం టమాటాలేసినట్టు ఆ లేయర్స్ తీసేస్తే మా ఇంట్లో మా వాళ్ళే గుర్తుపట్టలేదు ఫ్రెండ్స్. ఇంక మనం రెస్టారెంట్‌కెళ్ళి ఏం గుర్తుపడతాం ఫ్రెండ్స్. టేస్టే మారింది అంటాము. ఒక్క లేయర్ కూడా లేకుండా తీసేసారు ఫ్రెండ్స్. చూసారా మొత్తం ముక్కకు పట్టేస్తుంది. ఆ పులుపు ఎంత అసలు నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ నాకు. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్ట్ ఉంది. కాకపోతే టమాటాలేసినప్పుడు మనకి పై గరం మసాలా అంటారు కదా! అది ఎక్కువ పడతది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పులుపుకి బాగా పడతది మసాలా. కొంచెం మసాలా ఎక్కువేసుకోవాలి టమాటాలేసినప్పుడు. అది బాగా తెలిసింది నాకు. మసాలా ఏసాను చూడండి ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏసాను చూడండి. చూసారా వాటర్ అన్నీ పోయినాయి, ఇంకిపోయినాయి. అసలు వాటర్ లేకుండా చూసిన తర్వాతే మనం మసాలా వేసుకోవాలి. టమాటాలు వాటరు, ఆ మటన్లో వచ్చిన వాటరు ఒక్క చుక్క కూడా లేవు. మనకి ఇవన్నీ ఇంకిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం కదా, అది పైకి వస్తుంది. అసలు అప్పుడు ముక్కకి ఆయిలే కనిపిస్తుంది. అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే మటన్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, వండుకోవటం రాని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది. చాలా ఇయర్స్ నాకు కొన్ని రోజులు భయమేసేది ఫ్రెండ్స్. అన్నీ మటన్ కర్రీస్ వండాలంటే మా అమ్మని పిలిచి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తా ఉండేవాళ్ళు మా వారు. ఏమి రావు అనేవాళ్ళు నన్ను. నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఎందుకు నేర్చుకోలేకపోతున్నానని. నాకు ఈ ట్రిక్కులన్నీ ఎవ్వరూ చెప్పలేదు ఫ్రెండ్స్. మా అమ్మోళ్ళు కూడా దానికి రాదులే అనేవాళ్ళు కానీ, ఇలా కాదు అలా వండాలి అని అసలు చెప్పకుండా ప్రాసెస్ ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా. దీనికి రాదు అంటే అది ఇంకా నేను ఓన్‌గా నేర్చేసుకున్నా. ఎందుకు రాదు అందరు నన్ను రాదు అంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏ కర్రీ అయినా టక చేస్తా ఫ్రెండ్స్. మా వాళ్ళే ఇంకా అంత స్పీడ్‌గా చేయలేరు ఫ్రెండ్స్. రాదు అన్నోళ్ళని బాగా వస్తది ఫ్రెండ్స్. ఎందుకంటే అవి పొడుస్తారు కదా! రావు అని. వాళ్ళు నేర్చుకున్నోళ్ళు మామూలుగా చేసేవాళ్ళ కంటే ఫాస్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. అందుకే నేను ఇంత ఇదిగా గట్టిగా చెప్తున్నా. చూడండి కారం కూడా ఏసేసా. చూసారా? కారము, మసాలా అన్నీ పట్టిచ్చేసి చూడండి కారం కూడా ఏసేసిన తర్వాత చూడండి ఫ్రై అయిపోతుంది. కారం వేసిన తర్వాత కూడా చాలాసేపు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కారం ఆ ముక్కకు పట్టేయాలి. అన్నీ ముక్కలకు పట్టేసేయాలి ఫ్రెండ్స్. టమాటాలు కానీ, గరం మసాలా కానీ, కారం కానీ అన్నీ పట్టేసిన తర్వాతే వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ మనం. అప్పుడు దాకా అసలు వాటర్ అనేది పొయ్యకూడదు. అది మొత్తం పట్టేసింది. చూసారా వాటర్ పోసాను. ఇప్పుడు 6 విజిల్స్ రాగానే ముదురుదైతే ఫ్రెండ్స్ 7 అట్లా రానివ్వాలి ఫ్రెండ్స్.
ప్రతి ఒక్క కర్రీకి మటన్ కర్రీకి 6 విజిల్స్ పైనే రావాలి ఫ్రెండ్స్. చూసారా కర్రీ అయిపోయింది, 6 విజిల్స్ వచ్చింది చూసారా. బోల్టులు కిందకే వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. బోల్టులు పైకి పోస్తే అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కుక్కర్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అందువల్ల మీకు వాటర్ కావాలంటే కుక్కర్ విజిల్స్ అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ కావాలంటే పోసుకొని మామూలుగా ప్లేట్ పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. స్పైసీగా టేస్టీగా ఉంది.